హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు జోక్స్. భర్త భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్య: విడాకులు ఇచ్చారని సంబరపడిపోకండి. నేను మళ్ళీ పెళ్లి చేసుకునేంత వరకు నువ్వే నా ఆపద్ధర్మ భర్తగా ఉండి రోజు వచ్చి అంట్లు తోమి బట్టలు ఉతికి వెళ్ళాలి. శ్రీకాంత్: డాడీ, 2-3 రోజుల్లో మనం కోటీశ్వరులం అయిపోతాం. డాడీ: అవునా, అదెలా? శ్రీకాంత్: మా మ్యాథ్స్ టీచర్ రేపటి క్లాస్లో పైసలను రూపాయల్లోకి మార్చడం ఎలాగో చెబుతా అన్నాడు. నేను ఇంటికి వచ్చాక మార్చుకుందాం. ఏమీ లేదు బ్రో, మా ఊళ్ళో క్రికెట్ టీంకి నేనే కెప్టెన్ని. ఈరోజు మ్యాచ్లో ఒక పిల్ల బచ్చాగాడు క్యాచ్ వదిలేశాడని వాడిని పిచ్చ తిట్లు తిట్టాను. ఆ తర్వాత బాల్కే నేను ఒక సింపుల్ క్యాచ్ వదిలేశా. వాడు నా దగ్గరికి వచ్చి ఎందుకో క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయాడు బ్రో. భార్య: ఏమండి, నేను అందమైన దానిని అని పెళ్లి చేసుకున్నారా, లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా? భర్త: రెండూ కాదని తెలిసాకే పెళ్లి చేసుకున్నా. టీచర్: రాము, గాంధీజీ కొడుకు పేరేంటి? రాము: దినేషన్ టీచర్. టీచర్: అదేంటి, నేనెప్పుడు వినలేదు. రాము: నేను విన్నాను టీచర్, గాంధీజీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు. టీచర్: అరేయ్, అది ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాదు, ఫాదర్ ఆఫ్ ది నేషన్. భార్య: ఏమండి, స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివ్వరంట, ఎందుకు? భర్త: ఓసి పిచ్చి మొహమా, స్వర్గంలో కూడా భార్యలను భర్తల దగ్గర ఉండనిస్తే అది స్వర్గం ఎలా అవుతుంది? మళ్ళీ నరకమే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.